దేవుని సన్నిధిలో గత పతనముల విషయమై పశ్చాత్తాపపడేదానికి, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేసేదాని కొరకై దేవుని యొక్క వాక్యములో నుండి ఒక 2 వాక్య భాగాలను చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇంకో మాట కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనాలు. అతను కూడా కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆఖరి వచనం కూడా చదువుకుందాం. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. దేవుడు చదవనటువంటి వాక్య భాగముల ద్వారా వ్యక్తిగతంగా మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు మీరు అలాగనే కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, యేసు క్రీస్తు రక్షకుని నామములో మీ పాదములకు ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా మా జీవితంలో మమ్మల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చినందుకై మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, మీ సన్నిధిలో ఈ సంవత్సరమును ముగించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించేదాని కొరకై మీ మందిరావరణంలోనికి మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినందుకై మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీరు మహిమను పొందుతూ వచ్చినందుకై మీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకొని పోతుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రండి, మమ్మల్ని దర్శించండి. ఎక్కడైతే మేము తప్పిపోతూ వచ్చినామో, తొలగిపోతూ వచ్చినామో ఆ విషయాలను మేము గ్రహించేదానికి మీ సన్నిధిలో పశ్చాత్తాపముతో సరి చేసుకొనగలిగేదానికి, మంచి ఒప్పుకోలు మీ ఎదుట ఒప్పుకొనగలిగేదానికి, మీకు మేము అంగీకరించబడగలిగేదానికి మీరే మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవని వాక్య భాగములు మీరు ఆశీర్వదించండి. బలహీన దాసుని నన్ను మీ సులువు చాటం అరుగుపరుచుకునండి. మీ నోటికి బోరగా వాడుకొని అవసరమైన మీ మాటలు నా నోట ఉంచుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాం. మీరు నా నోట ఉంచిన మాటలను మీ ప్రజలతో నేను శ్రద్ధగా పలుకుటకు కూడా సహాయం చేయండి. సమయోచితమైన మీ సహాయమును మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకునండి. కరెంటును, వాతావరణమును, శబ్దయంత్రమును మీ స్వాధీనంలో ఉంచుకునండి. సాతానుడు కనబడకుండా వాడు చేసే ప్రతి కార్యమును మీరు సంపూర్ణంగా లయపరిచి మీరే మహిమను పొందుతూ రమ్మని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు అనుగ్రహిస్తూ రమ్మని, మెలకువగా ఉండుటకు కావలసినటువంటి చురుకుదనమును అనుగ్రహించమని యేసు ప్రభు రక్షకు నామంలో ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రేమంటులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మందిర ఆవరణంలోనికి ఈ వాచ్ నైట్ సర్వీస్ కొరకై ఈ స్థలాన్ని చేరువచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రంతా కూడా ప్రభు సన్నిధిలో మనం గడుపుతాము. దాదాపుగా 4 భాగాలుగా దేవుని సన్నిధిలో మనము కొనసాగేటువంటి వారంగా ఉంటాం. మొట్టమొదటిది ఒప్పుకోలు కొరకైనటువంటి వర్తమానం ఉంటుంది. ఈ సంవత్సరం అంతలో ఎక్కడైతే ప్రభువుకు విరోధముగా ఆయాసకరంగా మనం ప్రవర్తిస్తూ వచ్చినామో, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తాడో ఆ వాక్య వెలుగులో మన జీవితాలను మనం సరి చేసుకుంటాం. ఆ తర్వాత నూతన సంవత్సరంలో ప్రభు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి ప్రభువును స్తుతించేటువంటి వారముగా ఉంటాం. ఆరాధన కొరకైనటువంటి వర్తమానం ఉంటుంది. ఆ తర్వాత ప్రభువును మనం ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. ఆ తర్వాత నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రభు బలలో మనము పాలు పొందేటువంటి వారంగా ఉంటాం. దాని కొరకైనటువంటి వర్తమానం ఉంటుంది. ఆ తర్వాత ఆఖరి వర్తమానం సార్వత్రిక సంఘ వాగ్దానం మీద కొంత సమయము మనం ధ్యానం చేసుకునేటువంటి వారంగా ఉంటాం. అలాగే రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి వారంగా ఉంటాం. మెలకువగా ఉంటూ రావాల్సిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమంటులారా, దేవుని యొక్క వాక్యం యొద్దకు మనం రాగలిగినట్లయితే ఒప్పుకోలు కొరకైనటువంటి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అంటాడు. కాబట్టి నేను ఆ జీవితాల్లో మనము వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి అని అంటే, ప్రేమంటులారా, అతిక్రమములను దాచిపెట్టేటువంటి వారంగా ఉండకూడదు. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటులారా, దేవుని దృష్టికి ఏది కూడా రహస్యముగా ఉండదు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూడగలిగినట్లయితే రహస్యమైనది అది ప్రతిదీ కూడా ఏం చేయబడుద్దంట, బయలుపరచబడుద్దని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడు బయలుపరచకముందు, దేవుడు మనలను పట్టించకముందు దానిని మనం ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారముగా ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకని దేవుని యొక్క వాక్యములో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యెహోషువ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఒప్పుకుంటూ ఉన్నాడు. తన యొక్క అతిక్రమమును, తాను చేసినటువంటి తన యొక్క తప్పును తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం లేదా 20వ వచనం నుంచి, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచు షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని, ఇదిగో నా గుడారపు మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. ఆ కానుకను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవునికి విరోధముగా నేను పాపము చేసింది నిజమే అని చెప్పినాడు. తాను చేసిందంతా కూడా ఒప్పుకున్నాడు. అయినా కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దయచేసి చూడండి 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్ములను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. వానిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వాని మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి అని అంటాడు. అర్థమైంది? ఆకాను ఒప్పుకున్నాడు, అయినా కానీ ఏముంది, ఏం చేయబడినాడు, శిక్షించబడినాడు. ప్రేమట జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆకాను చేసినటువంటి ఆ చిన్న తప్పు తన కుటుంబము తనకు కలిగినదంతా కూడా చావుటకు కారణమైంది. కారణం ఏంటిది అని అంటే తాను పట్టబడేదాకా ఒప్పుకోలే. ప్రేమంటున్నారు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే 16వ వచనం నుంచి మనం చదువుతూ వచ్చినట్లయితే
అక్కడ మనం గోత్రము పట్టబడింది, ఆ తర్వాత వంశము పట్టబడింది, ఆ తర్వాత కుటుంబము పట్టబడింది. అయినా కానీ ఏం చేయలేదు, ఒప్పుకోలే. నేను చేసింది ఎవరికి తెలియదులే, నేను చేసింది ఎవరు చూడలేదులే, నేను ఎందుకు దొరుకుతానులే అని అనుకుంటా వచ్చినాడు. కనీసం ఆ గోత్రము పట్టబడినప్పుడైనా పశ్చాత్తాపం రాలే. సరే, కనీసం ఆ కుటుంబము, ఆ వంశము తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడైనా పశ్చాత్తాపం రాలే. చాలాసార్లు మన జీవితాల్లో మనం కూడా ప్రేమంటులారా ఎంతో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారంగా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, నీ పాపము నిన్ను పట్టుకొనుననుంది. ఆ దినాన నువ్వు ఎంత పశ్చాత్తాపపడినా మరణము లేదా నష్టము నుండి ఎవ్వరు నిన్ను సమకూర్చలేరు. ఆకాను ఒప్పుకున్నాడు. ఆకాను ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది, ఒప్పుకొనేను అని ఉంది. అయినా కానీ ఆ నష్టము నుండి తాను ఏం చేయబడలేదు. కారణం ఏంటంటే, తాను పట్టబడక మునుపు దేవుడు తనకు సమయం ఇచ్చినప్పుడు ఆ నష్టమంతా చూసినప్పుడు కూడా తనకేం రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. నా వలన కుడి ఎరములు ఎరగినటువంటి ప్రజలు ఎంతోమంది యుద్ధములో చనిపోయినారు, అయినా కానీ తనకేం రాలేదు, పశ్చాత్తాపం రాలే. అందుకనే ఆ నష్టము నుంచి తానేం చేయబడలేదు, సమకూర్చబడలేదు. అందుకనే దేవుని ప్రజలముగా నా జీవితంలో పశ్చాత్తాపము అనేది ఎంతో గొప్పదన్నమాట. అందుకని ఇంకో మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యోనాను గుర్చినటువంటి ఆ సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, దేవుడు యోనాను నినివే పట్టణానికి వెళ్ళి ఆ రక్షణ వార్తను ప్రకటించమంటే యోనా ఏం చేసినాడు, తర్షీషునకు వెళ్ళే ఓడ ఎక్కినాడు. ప్రేమంటాడు, ఓడ అబరంలో పోయి ఏం చేస్తూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. వారికి కలిగిన దాని ద్వారా ఎంతో గొప్ప తుఫాను కలిగింది. ప్రేమంటాడు, ఎంతో ఆస్తి నష్టం. వారు ఆ ఓడను తెలియజేసేదాని కొరకై వాటన్నిటిని ఏం చేసినారు, పడవేసినారు. వారి దేవుళ్ళకు మొరపెడతా ఉన్నారు. యోనా ఓడ అమరం ఏం చేస్తూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే వాళ్ళు వచ్చి యోనాను లేపినారు. ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవునికి మొరపెట్టమన్నప్పుడు తాను తన స్థితిని ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? ఇదంతా నా వలనే కలిగింది, ఇదంతా కూడా నా వల్ల, నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు, పశ్చాత్తాపడినాడు. నష్టము తన వలన కలిగిందని ఎరిగినాడు, పశ్చాత్తాపడినాడు. ప్రేమంటులారా, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే తాను రక్షించబడుతూ వచ్చినాడు, ఆ ఓడలో ఉన్నవారు కూడా రక్షించబడినారు. కాబట్టి రాత్రికాల సమయంలో మన ద్వారా ఇతరులకు నష్టము కలగకుండా ఉండాలి అని అంటే, మనము మనతో ఉన్నవారు రక్షించబడేటువంటి వారుగా ఉండాలి అని అంటే, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు కఠినపరుచుకోకుండా వాక్యమునకు విధేయులమై దేవుని సన్నిధిలో మన అతిక్రమములను ఒప్పుకునేటువంటి వారంగా ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అందుకని అక్కడ అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. నా జీవితంలో దేవుని చేత కనికరించబడినట్లుగా దేవుని సన్నిధిలో మంచి ఒప్పుకునేదానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు తిమోతిని గురించి. దయచేసి చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి మంచి ఒప్పుకొంటివి. ఇక్కడ కాదు ప్రాముఖ్యంగా, దేవుని ఎదుట నీవు నేను మంచి ఒప్పుకునేటువంటి వారముగా, కనికరించబడేటువంటి వారముగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. అలాగున దేవుని సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకునే దాని కొరకై మనం చదవబడినటువంటి ఆ వాక్య భాగం యొద్దకు మనం రాగలిగినట్లయితే దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37, 38 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 38 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు.
ఆ తర్వాత 29వ వచనం అంటాడు, అయితే మనము నశించుటకు వెనుకది వారము కాము అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఈ ఒప్పుకోలు ప్రార్థన కొరకై నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నట్టు నా తలంపు, వెనుక తీయు వారము కాము. వెనుక తీసినటువంటి వారం అయితే నశించేటువంటి వారముగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అందుకని నేను ఆ జీవితంలో నేను వెనుక తీసేటువంటి వారముగా ఉండకూడదు. ఎవరైతే వెనుక తీసేటువంటి వారుగా ఉంటారో, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీద నా చేతిని. ఎవరైతే వెనుక తీసేటువంటి వారుగా ఉంటారో దేవుడు వారి గురించి రాయబడినటువంటి మాట, నీవు వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయుటకు నా చేతిని చాచి ఉన్నాను అని అంటాడు. నేను వెనుక తీసేటువంటి వారంగా ఉండకూడదు. అందుకని ఇదే ఇర్మియా గ్రంథంలో ఇంకో మాట కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే, దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుయుండిరి, ముందుకు సాగక వెనుక తీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. చదువుమా. మీ పితరులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినది మొదలుకొని నేటి వరకు వెనుక తీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడనే లేచి ప్రవక్త నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితనే. కడు ప్రేమంటోళ్ళ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏడంటాడు, మీరు వెనుక తీయచ్చు. ఆ మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చారు. నా జీవితంలో అనేక సార్లు వెనుక తీస్తూ వచ్చినటువంటి వారం, దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చినటువంటి వారం. అందుకని ఇక్కడ అంటాడు, మీ పితరులు ఐగుప్తు దేశములో మొదలుకొని బయలుదేరినది మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చితరా అంటాడు. కాబట్టి దేవుని ప్రజలముగా వెనుక తీస్తూ వచ్చినటువంటి వారమే. అయితే నేను ఈ రాత్రికాల సమయంలో ఎక్కడైతే వెనుక తీస్తూ వచ్చినామో మనం జ్ఞాపకం చేసుకుందాం. లేదా ఏ విషయంలో వెనుక తీయకూడదో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయాల్లో మనం వెనుక తీయక ఉన్నామా లేదా అనేది మళ్ళీ మనం పరీక్షించుకొని మన జీవితాలను సరి చేసుకునేటువంటి వారంగా ఉంటాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏ విషయంలో వెనుక తీయకూడదు అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే, మొట్టమొదటి మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం. తన బట్టలు చిప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నేను వెనుక తీసేటువంటి వారముగా ఉండకూడదు. ఏ విషయంలో వెనక తీయకూడదు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏ విషయంలో వెనక తీయకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విషయంలో వెనుక తీయకూడదు. ప్రేమంటున్నారా, చాలాసార్లు తొందరపాట్లు అయినా అయి ఉండొచ్చు అన్నమాట. చాలాసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో
మనము మాట ఇచ్చేటువంటి వారంగా ఉంటాం. ప్రభా ఇదిగో నేను ఎగ్జామ్ రాసేదానికి పోతున్నా, నన్ను పాస్ చేస్తే ఇదిగో నీకు ఇది ఇస్తా. లేదా ప్రభా నేను ఈ పరిస్థితులు గుండా పోతా ఉన్నా, ఈ పరిస్థితుల నుంచి నన్ను గట్టుకెక్కిస్తే నేను ఇలా ప్రవర్తిస్తా. ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అనేక సార్లు దేవునికి మాట ఇచ్చేటువంటి వారంగా ఉంటాం. దేవుడేమో అడగలే, దేవుడేమో అడిగినాడా? ఈ యెఫ్తాను అడిగినాడు దేవుడేమన్నా, నేను నీకు ఇది చేస్తే నువ్వు నాకేమైనా చేస్తావని ఏమన్నా అడిగినాడా? ఏం అడగలే. యెఫ్తానే ఏం చేసినాడు? మాట ఇచ్చినాడు దేవునికి. ప్రభా నేను యుద్ధానికి పోతా ఉన్నా, యుద్ధంలోగా నేను గెలిచినాను అనుకోండి, నాకు ఫస్ట్ ఎవరు ఎదురు వస్తారో వాళ్ళని నేను నీకు అర్పిస్తానన్నాడు. కాబట్టి నేను నా జీవితంలో ప్రేమంటే దేవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విషయంలో వెనక్కు దిగోదు. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం వెనకకు చూసుకుందాం. మనం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో దేవునికి ఏదైతే మాట ఇచ్చినామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఉన్నామా? ప్రేమంటే మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మన పద్ధతులు ఎట్లుంటాయంటే ఏరు దాటినాక తెప్పదగలెట్టే రకం అంటారు. అర్థమైందా? ఏరు దాటినాక తెప్పదగలెట్టం. ఆ పరిస్థితుల్లోంచి బయటకు పడేదాకా దేవుడా 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 అని అంటాం అనమాట. ఆ పరిస్థితుల నుంచి బయటపడినాం అనుకోండి, ఆ మాటను ఆ దేవుని ఏం చేస్తాం మనం చెప్పండి? మర్చిపోయేటువంటి వారముగా, ఆ మాటను నెరవేర్చే విషయంలో వెనుక తీసేటువంటి వారంగా ఉంటాం. అయితే యెఫ్తా అట్లా లేడు. దేవునికి మాట ఇచ్చినాడు. ఎలాంటి పరిస్థితులు ఇచ్చినాడు అనేది అది పక్కన పెడితే మాట ఇచ్చినాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని మనం గమనిస్తూ వచ్చినట్లయితే దయచేసి చూడండి 39వ వచనం. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. కాబట్టి నేను ఆ జీవితంలో వెనక తీసేటువంటి వారంగా ఉండకూడదు. మాట ఇచ్చి వెనక తీసేటువంటి వారంగా ఉండకూడదు. యెఫ్తా ఏదైతే మొక్కుకున్నాడో, దేవుని సన్నిధిలో ఏదైతే మాట ఇచ్చినాడో, తన జీవితంలో దాన్ని ఏం చేసినాడు? నెరవేర్చినాడు. ప్రేమంటులారా, గత సంవత్సర ఆరంభం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆరంభం నుంచి నేటి వరకు నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు చేసుకొని ఉంటాం. ప్రభువా నేను సమయానికి మందిరానికి వస్తాను, లేదా నేను ప్రతిరోజు ఉదయం సాయంకాలం బైబిల్ చదువుతాను, లేదా వార కోడికల్లో నేను పాలు పొందుతాను. ఇట్లాంటి తీర్మానాలు నువ్వు ఏం చేసినావో నాకైతే తెలియదు. అయితే నువ్వు దేవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చినావా? లేదా నీ జీవితంలో నీవు వెనక తీసినటువంటి వాడుగా ఉన్నట్లయితే ప్రేమంటులారా, నిన్ను నాశనం చేసేదాని కొరకై దేవుడు తన చెయ్యి నీ మీద చాచినటువంటి వాడిగా ఉన్నాడు. అటు నష్టము నుంచి, నాశనం నుంచి మనం తప్పించుకునేటువంటి వారంగా ఉండాలంటే దాని విషయమై మనం పశ్చాత్తాపపడేటువంటి వారంగా, యోనా వలె దేవుని సన్నిధిలో మనం సరిచేసుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభువా నిజమే, పలానా సందర్భంలో పలానా మాట ఇచ్చిన, పలానా వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు నేను ఈ మాట ఇస్తా వచ్చినాను, నేను మర్చిపోయినా ప్రభు, నన్ను క్షమించు. ఆ మాటను నెరవేర్చే విషయంలో నేను వెనకంజి వేసినటువంటి వాడిగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. దాన్ని నెరవేర్చేదానికి నాకు సహాయం చేయి. అందుకని హన్నాని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, హన్నా కూడా దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి మొక్కుకుంది. హన్నాకు పిల్లలు లేరు, ప్రతి సంవత్సరం మందిరానికి వస్తూ ఉంది, పోతూ ఉంది. అయితే ప్రేమ దినాన దేవుని మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. నాకు కానీ ఒక కుమారుడిని అనుగ్రహిస్తే అతని నెత్తి మీద మంగళ కత్తి రానియకుండా అతను నీకు ప్రతిష్ఠితగా ఉంటాడు, అతను నీ మందిరంలో వదిలిపెడతానంది. తన మాట ప్రకారం తనను పాలు మానిపించే వరకు సాకింది, తీసుకొని వచ్చి ఏం చేసింది? దేవుని మందిరములో దేవుని సేవ కొరకై, దేవుని పని కొరకై విడిచిపెట్టింది. నీవు నేను ఇలాంటి ప్రమాణాలు ఏమి చేసినావో నాకు తెలియదు, నీకు తెలుసు. నువ్వు దేవునితో ఏ ఒప్పందము, దేవుని వద్ద ఏ మొక్కుబడి చేసుకున్నావో, దేవునికి ఏ మాట ఇచ్చినావో నువ్వు బావుగా ఎరుగుదు. అయితే దాన్ని నెరవేర్చినావా, లేదా వెనుక తీసినటువంటి వాడవుగా ఉన్నావా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఆ మాట విషయంలో నువ్వు వెనుక తీసినావని నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే హృదయాన్ని కఠినపరచుకోబాక. దాని విషయమై పశ్చాత్తాపపడినట్లయితే గొప్ప నష్టము నుంచి నువ్వు సమకూర్చబడేటువంటి వాడుగా ఉంటావు. నేను ఇచ్చిన మాట వీళ్ళకి ఎవ్వరికి తెలియదులే నువ్వు అనుకోవచ్చు. ఆకాను కూడా అట్లానే అనుకున్నాడు, నేను చేసింది ఎవరికీ తెలియదు అనుకున్నాడు. తనను తాను కఠినపరుచుకుంటూ వచ్చినాడు. ఓ సమయం వచ్చింది,
ఒప్పుకున్నా కానీ ప్రయోజనం లేదు, ఒప్పుకున్నా కానీ ప్రయోజనం లేదు. అందుకని రాత్రికాల సమయంలో సహోదరుడా సహోదరి, కఠినపరుచుకోబాక. నీ జీవితంలో నీవు దేవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విషయంలో వెనుకంజ వేసినటువంటి వాడవుగా, వెనుదీసినటువంటి వాడవుగా ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో సరిచేసుకొనడము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకని దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. నా జీవితంలో నీవు నేను మాట తప్పేటువంటి వారంగా, వెనుక తీసేటువంటి వారంగా ఉండకూడదు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుని గురించి కూడా ఒక మాట ఉంది చూడండి. హెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. 24వ అధ్యాయం 14వ వచనం. యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే దానిని నెరవేర్చేదను, నేను వెనక తీయను అని అంటాడు. చాలు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నీవు నేను కూడా అలాగుండాలి. యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చేదను, వెనక తీయను అని అంటాడు. నీవు నేను కూడా అలాగునే ఉండాలా. ఏదైతే మాట ఇచ్చినామో దాన్ని జరిగించేటువంటి వారముగా, ఎవరైతే మాట ఇచ్చినారో వారే దాన్ని నెరవేర్చేటువంటి వారుగా, వెనక తీసేటువంటి వారుగా ఉండకూడదు. ఎక్కడైతే దేవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విషయంలో వెనుక తీస్తూ వచ్చినామో ఆ విషయాలై ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనము సరిచేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అతడు వెనుక తీసిన వాడు, మనము వెనుక తీసు వారము కాము. ఏ విషయంలో వెనుక తీయకూడదని అంటే దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చే విషయంలో వెనుక తీయకూడదు. రెండవదిగా ఇంకో మాటను మనం గమనిస్తూ వచ్చినట్లయితే, రెండవ మాట 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. 18వ అధ్యాయము 6వ వచనం. ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. చాలు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే రెండవ మాట వెంబడించుటలో వెనుక తీయక అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మనము వెనుక తీయవారము కాము. ఏ విషయంలో వెనుక తీయకూడదని అంటే దేవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విషయంలో వెనుక తీయకూడదు. రెండోదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏ విషయంలో వెనుక తీయకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే ప్రేమంటులారా, దేవునిని వెంబడించే విషయంలో వెనుక తీసేటువంటి వారంగా ఉండకూడదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో, ఈ రాత్రి కాల సమయంలో ప్రేమంటారు దేవుని సన్నిధిలో ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను వెంబడించే విషయంలో వెనుక తీయకుండా ఉన్నామా? ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే, దయచేసి చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. అక్కడికి ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. బోధకుడా, నిత్య జీవాన్ని పొందుటకు నేనేమి చేయవలెను అని అడిగినాడు. ఏం చేయాలని అంటే యేసు ప్రభు చెప్పినాడు, మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాసినటువంటి ఆజ్ఞలను ఆచరించాలని చెప్పినాడు. ఏం ఆజ్ఞలు అని అన్నాడు, ఏం ఎరగనట్లుగా. అంటే అక్కడ కొన్ని ఆజ్ఞలు చెప్తా వచ్చినాడు. చదువుతారా మాటలు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువారిని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ఆజ్ఞలు చెప్తా వస్తే, ఓ ఇవే ఈ నా చిన్నప్పుడు ఆంచి చేస్తా ఉన్నా. ఏమన్నాడు? ఎప్పుడు నేను చేస్తా ఉన్నాను? నా చిన్నప్పుడు ఆంచి చేస్తా ఉన్నానంటే, అయితే యేసు ప్రభువు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినది అమ్మి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పు. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడైన కనుక ఆ మాట విని
వ్యసనపడి వెళ్ళిపోయాను. అర్థమైందా? యేసు ప్రభువారు నిత్య జీవాన్ని పొందాలని కోరినాడు యవనస్తుడు. అందుకని అందుకొరకైనటువంటి మార్గమును యేసు ప్రభువారు చూపుతూ వచ్చినాడు. నీవు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. వచ్చి వెంబడించమంటే తను కలిగినదంతా అమ్మి బేదలకు ఇచ్చిన వచ్చి నన్ను వెంబడించమంటే అతడు మిక్కిలి ఆస్తి కలిగిన వాడు కనుక ఏం చేసినాడంట? ప్రభువును దూషించాడు. వ్యసనపడి అంటే ప్రభువును దూషించుకుంటాడు వచ్చినాడు. ఏం చేసినాడంటే వెళ్ళిపోయినటువంటి వాడుగా ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను ప్రియమైన ప్రభువును వెంబడించే విషయంలో వెనక తీసేటువంటి వారముగా ఉండకూడదు. ఎప్పుడైతే ప్రభువును వెంబడించేదానికి వెనక తీసేటువంటి వారముగా ఉంటామో అది నిత్య జీవాన్ని పోగొట్టుకునేదానికి కారణమవుతుంది. కాబట్టి దేవుని ప్రజలముగా ప్రభువును వెంబడించకుండా ఎక్కడైతే వెనక తీస్తూ వచ్చినామో, ప్రభువును వెంబడించకుండా దేవునికి మనకి ఏదైతే అడ్డుగా ఉందో దానిని రాత్రికాల సమయంలో విడిచిపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ యవనస్తుడు ప్రభువును వెంబడించకుండా వెనక తీసేదానికి కారణం ఏంటిది కారణము? తనకు కలిగినటువంటి ఆస్తి ప్రభువును వెంబడించకుండా చేసింది. ప్రభువును వెంబడించకుండా వెనుక తీసేదానికి కారణమే. నీ జీవితంలో నీవు ప్రభువును వెంబడించకుండా ఏది అడ్డు ఆటంకముగా ఉందో ఈ రాత్రికాల సమయంలో దాన్ని విడిచిపెట్టేటువంటి వారుగా ప్రభువును వెంబడించేటువంటి వారముగా ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ప్రియమంటులారా, నేను ఎక్కడైతే ప్రభువును వెంబడించకుండా వెనుక తీస్తూ వచ్చినామో, ప్రభువును వెంబడించకుండా నీ జీవితంలో నా జీవితంలో వెనుక తీసేది ఏది కారణముగా ఉందో ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలా. ఈ దినాల్లో ప్రాముఖ్యంగా ప్రభువును వెంబడించకుండా దేవునికి మానవునికి అడ్డుగా ఉండేటువంటి ప్రాముఖ్యమైనది ఏంటిదంటే నేనేమనుకుంటున్నానంటే మొబైల్ ఫోన్స్ అనుకుంటా ఉన్నా. ఆ మొబైల్ ఫోన్స్లో ఇంకో మాట చెప్పాల్సి వస్తే ఈ మధ్య ఏంటి అవి చెప్తారా? యూట్యూబ్లో కొత్తవి వచ్చినాయి. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ షార్ట్స్ ఏంటి రీల్స్. నీ ఓపిక ఎంతసేపు పైకి అనగలుగుతావో ఏమవుతా ఉంటాయి చెప్పండి? వస్తానే ఉంటాయి. అర్థమైందా? మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇలాగున నీ జీవితంలో ప్రభువును వెంబడింపకుండా ఏది అడ్డు ఆటంకముగా ఉందో, లేదా ప్రభువును వెంబడించేదానికి వెంబడించకుండా వెనుక తీసేదానికి ఏదైతే కారణంగా ఉందో నేను దాన్ని ఒప్పుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఆ యవనస్తుడు ప్రభువును వెంబడించకుండా దానికి తన ఆస్తి కారణమైంది. నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. పేతుని గురించి కూడా ఇంకో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే దయచేసి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం. ఆయనను దూరముగా ఉండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడాలని బంట్రోతులతో కూడా కూర్చొని ఉండెను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆ కిందకు మీరు చూడగలిగినట్లయితే ప్రేమంటులారా, అక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే పేతురు ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, పేతురు ఏం చేస్తా ఉంటే ప్రభువుని వెంబడించవలసినటువంటి వ్యక్తి, అందరూ విడిచినా నేను నిన్ను విడవను అన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేసినాడు అంటే దూరముగా ఉండి వెంబడిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ప్రభువు దూరమైనాడో ఎవరికి దగ్గర అయినాడో తెలుసా? ఎవరికి దగ్గర అయినాడు? అక్కడ కొంతమంది సలిమంట వేసుకుంటా ఉన్నారు. కొంతమంది సలిమంట వేసుకుంటా ఉంటే వాళ్ళకి దగ్గర అయినాడు. వాళ్ళకి దగ్గర అయ్యేకి ఏమైందంటే ఒక చిన్నది ఆయన చూసి ఈయన కూడా ఆయనతో ఉన్నవాడే అని అన్నాడు. అంటే ఆయన ఏమంటాడంటే ఆయన ఎవరో నేను ఎరగను అని చెప్పి ఏం చేస్తా వచ్చినాడు? ఒట్టు పెట్టుకుంటా వచ్చినాడు. అంటే నేను ఇది అంతటి ద్వారా చెప్పాలనుకున్న సారాంశం ఏంటంటే, నువ్వు ప్రభువును వెంబడించే విషయంలో ఎక్కడైతే వెనుక తీస్తావో అప్పుడు నువ్వు లోకానికి దగ్గర అవుతావు. ఎప్పుడైతే లోకానికి దగ్గర అవుతావో ప్రభువును ఎరగనటువంటి వాడు ఆయన, ప్రభుతో ఉన్నటువంటి వాడే. అయితే ప్రభువును ఎరగను అని చెప్పేదానికి లేదా అబద్ధం ఆడేదానికి కారణమైంది. ఆ అబద్ధం అనేది తను ఎక్కడికి తీసుకెళ్ళేది తెలుసా? మరణానికి తీసుకెళ్ళేది. అబద్ధికులు అందరూ కూడా ఎక్కడ పాలు పొందుతారు? అగ్నిగంధకముతో మండు. ప్రభు స్తోత్రం.
యోహాను తన జీవితం, క్షమించండి, పేతురు తన జీవితంలో పశ్చాత్తాపపడినాడు. కాబట్టి నీవు నేను కూడా దేవునికి దూరం అవుతూ ఉన్నామంటే, దేవుని వెంబడించే విషయంలో వెనకంజు వేస్తూ ఉన్నామనంటే దాని అర్థం ఏంటిదంటే లోకానికి దగ్గర అవుతా ఉన్నాం, కాని మాటలు మనం ఆడేదానికి కారకులమవుతా ఉన్నాం. కాబట్టి గడిచిన సంవత్సరాల్లో లేదా ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడైతే ప్రభువుని వెంబడించే విషయంలో వెనుకంజ వేసి లోకమునకు దగ్గరై దేవుని గురించి కాని మాటలు మాట్లాడేదానికి మనము వెనకంజ వేయకుండా వచ్చినామో ఆ విషయంలో మనం పశ్చాత్తాపడాలా. అందుకని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే పేతురు ఆ విషయంలో పశ్చాత్తాపడినాడు, తాను తిరిగి సమకూర్చబడినాడు అన్నమాట. కాబట్టి నేను ఆ జీవితంలో నీవు నేను కూడా ఎక్కడైతే గడిచిన సంవత్సరం అంతట్లో ప్రభువును వెంబడించే విషయంలో వెనకంజ వేసి ఈ లోకానికి దాని అలవాట్లకు ఆచారములకు దగ్గరవుతూ దేవుని మీద ఎరగనటువంటి వారముగా ఉన్నామో ఆ విషయములై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలా. ఇది నేను మీకు జ్ఞాపకం చేసే రెండవ మాట. మనము వెనుక తీయవారము కాము. ఏ విషయంలో వెనక తీయకూడదని అంటే మొట్టమొదటిగా దేవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విషయంలో వెనుక తీయకూడదు. ఎక్కడైతే వెనుక తీస్తూ వచ్చినామో దాని విషయమై మనం పశ్చాత్తాపడాలి. రెండవదిగా మనం వెనుక తీసేటువంటి వారంగా ఉండదు. ఏ విషయంలోనంటే దేవుని వెంబడించే విషయంలో మనం వెనుక తీసేటువంటి వారంగా ఉండకూడదు. ఎప్పుడైతే వెనుక తీసేటువంటి వారంగా ఉంటామో దేవునికి దూరస్థులమయ్యేటువంటి వారంగా ఉంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యం ఇంకో మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేదు అని అంటాడు. కాబట్టి నీవు నేను వెనుక తీసినట్లయితే ఆయన వెంబడించకుండా ఉండేదానికి కారణమవుతుంది. అది మన జీవితాలు ఎంతో నష్టం. అందుకని దేవుని వాక్యం అంటాడు, నాగటి మీద చేయి వేసి వెనుకకు చూచువాడు నా రాజ్యమునకు. మన జీవితాలు ఎక్కడైతే వెనుకకు చూస్తూ వచ్చినామో ఆ విషయాలే మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడేటువంటి వారముగా మన జీవితములను సరిచేసుకునేటువంటి వారంగా ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇది రెండవ మాట. మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దయచేసి చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ రాయబడినటువంటి మూడవ మాట, వెనుక తీసేటువంటి వారముగా ఉండకూడదు. ఏ విషయంలో వెనక తీయకూడదు అని అంటే ఇక రాయబడిన మాట, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును అని అంటాడు. కాబట్టి నేను ఆ జీవితంలో నీవు నేను ఇచ్చే విషయంలో వెనుక తీయకూడదు. ఎక్కడైతే దేవుని ప్రజలముగా ఆ విషయాలు వెనక తీస్తూ వచ్చినామో మన జీవితంలో మనము సరిచేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసే మాట, మూడవ మాట, దేవునికి ఇచ్చే విషయములో, అది దేవునికి ఇచ్చే సమయము కావచ్చు, దేవునికి ఇచ్చే భాగము కావచ్చు, అదేదన్నా కావచ్చు, అయితే ఆ ఇచ్చే విషయంలో మనం ఏం చేయకూడదు, వెనుక తీసేటువంటి వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమిడికి వచ్చేవారు అలరు. ఇచ్చే విషయంలో వెనక తీసేటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకనంటే ఇక్కడ రాయబడినటువంటి ఆ మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే ప్రియమంటులారా, ఇక్కడ అంటాడు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు. తక్కువగా ఇస్తే మిగలాలా తగలాలా? చెప్పండి. తక్కువగా నేనున్నాను అనుకోండి, ప్రసాదానికి ఒక 100 రూపాయలు ఇవ్వాలని అనుకోండి, 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 50 రూపాయలు ఇచ్చినాను అనుకోండి, నాకు మిగిలినట్ట తగిలినట్ట? అయితే వాక్యం ఏంది ఇట్టుంది? వాక్యం అబద్ధమా?
వాక్యం అబద్ధమా? చెప్పండి, ఏది అబద్ధం? మనది అబద్ధమా? వాక్యం అబద్ధమా? మనది అబద్ధం. వాక్యం ఎప్పుడు కూడా పొరపాటు కాదు. అందుకని నేను ఆ జీవితంలో ఇచ్చే విషయంలో వెనుక తీయకూడదు. చాలాసార్లు దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అనేకమైన కారణాలను బట్టి, అర్థమైందా? మందిరంలో ధనము దుర్వినియోగం అవుతుందనో, లేదా ఎవరో దేనికో వాడుకుంటున్నారనో, రకరకాలైన కారణాలను బట్టి దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఏం చేస్తూ ఉంటాం? వెనుక తీసేటువంటి వారంగా ఉంటాం. అదేమన్నా కానీ మనది కాదు సంబంధం. అర్థమైందా? దేవునిది దేవునికి ఇవ్వాలి, అది దేవుంది. దాన్ని ఎవరైనా దుర్వినియోగం చేసినాడు అనుకోండి, దేవుడు వాని దగ్గర 10 అంతలు లెక్క వసూలు చేస్తాడు. మనకి సంబంధం లేదు. అయితే మన జీవితాల్లో మనము ఇచ్చే విషయంలో వెనుక తీయకూడదు. నేను ఆ జీవితంలో నేను ఆశీర్వదించబడాలి అని అంటే ప్రియమంటులరా, వెనుక తీయక ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. నా ప్రారంభ దినాల్లో రక్షించబడినప్పుడు కొత్తల్లో నేను ఒక సినిమా చూసిన, అంటే ఇదే మళ్ళీ వేరేది అనుకున్నారు మళ్ళీ మీరు, జెనసిస్ అని ఒక సినిమా చూసినాను అనమాట. దాంట్లో ఆదాము 2 కుమారులు, ఏం పేర్లు? కయ్యోను, హేబేలు. ఎవరు అర్పణ దేవుడు అంగీకరించినాడు? హేబేలు అర్పణ అంగీకరించినాడు, కయ్యోను అర్పణను అంగీకరించాల. కారణం ఏంటిదనేది మీరు ఎవరన్నా చూసినారా? జెనసిస్ అనేది. దాంట్లో ఆ కయ్యోను ఏం చేస్తాడంటే దేవునికి తన పండినటువంటి ఆ పంటల్లో కొంత తెచ్చి పోస్తాడు. పోసిన తర్వాత మళ్ళీ ఎంత దేవునికి ఎందుకు లేని మళ్ళీ ఏం చేస్తాడు? కొంత వెనక్కి తీసుకుంటాడు అనమాట. అది ఇంగ్లీష్ సినిమా, నాకేం అర్థం కాలేదు, కానీ నేను గ్రహించింది అది అనమాట. దేవుడు ఏం చేసుకుంటాడు అదంతా అని అనుకున్నాడు ఏమో, మళ్ళీ కొంత వెనక్కి తీసుకున్నాడు. అందుకని కయ్యోను అర్పణను దేవుడు ఏం చేయలేదు? అంగీకరించలేదు. కాబట్టి నేను దేవునికి అంగీకారమైనటువంటి వారముగా ఉండాలి అని అంటే ప్రియమంటులరా, దేవునికి ఇచ్చే విషయంలో వెనక తీసేటువంటి వారంగా ఉండకూడదు. గడిచిన సంవత్సరంలో, గడిచిన దినాల్లో ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడైతే వెనక తీస్తూ వచ్చినామో దాని విషయమై మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. దేవుడు అబ్రహాముని గురించి ఒక మంచి మాట అంటాడు చూడండి. ఆది కాండము 22వ అధ్యాయము 16వ వచనం. ఆది కాండము 22వ అధ్యాయము. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి వెనుక తీయలేదు గనుక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, ఇక్కడ ఆ మాట మనం చదువుతూ వచ్చినట్లయితే ఇక్కడ అంటాడు, నీకు ఒక్కడే అయ్యున్న ఈ కుమారుణ్ణి వెనుక తీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసి నీ సంతానము వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా దేవుడు తన మీద ఒట్టబెట్టుకున్నాడు. నా తోడు, నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించబోతా ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉండాలని అంటే ఎక్కడైతే దేవునికి ఇచ్చే విషయంలో వెనకంజ వేస్తూ వచ్చినావో దాని విషయమై మనము పశ్చాత్తాపపడేటువంటి వారంగా ఉండాలి. మన జీవితాలను సరి చేసుకోవాలా. అది నాది అని అంటూ ఉన్నాడు. అందుకనే మనుషుల గురించి దేవుడు అంటున్నటువంటి మాట, మీరు నా యొద్దనే దొంగిలిదురా అని అంటూ ఉన్నాడు. ఎక్కడైతే దేవుని యొద్ద దొంగిలి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉన్నామో ఆ విషయాలై ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం సరి చేసుకొనడము, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ అధ్యాయం, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అని అంటాడు. నేను ఆ జీవితంలో నేను కొనుక్కుంటా ఇంత ఇవ్వాలనా ఇది ఇవ్వాలనా అని దేవునికి ఇచ్చేటువంటి వారంగా ఉండకూడదు.
నీకు నాకు కలిగినది అదంతా కూడా ఎవరిది? అందుకని దావీదు అని అంటాడు, నీవు నాకు ఇచ్చిన నీ స్వసంపాద్యములో కొంత భాగమును నీకు ఇస్తా ఉన్నాను. నీవు నేను కలిగినది ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉండాలని అంటే దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కునేటువంటి వారంగా, గొనుక్కునేటువంటి వారంగా ఉండకూడదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగ ఉండాలంట? ఉత్సాహముగా ఉండాలి, ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఎక్కడైతే గడిచిన సంవత్సరాల్లో అలాగ ఉత్సాహముగా ఇలాగపోతూ వచ్చినామో, సనుక్కుంటా గొనుక్కుంటా ఇస్తూ వచ్చినామో, వెనక తీస్తూ వచ్చినామో, ఆ విషయములై నీవు నేను దేవుని సన్నిధిలో సరిచేసుకొనడము అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీవు నేను కనికరించబడేటువంటి వారంగా, వర్ధిల్లేటువంటి వారంగా ఉండాలని అంటే ఎక్కడైతే వెనుక తీస్తూ వచ్చినామో దాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఏ విషయాల్లో వెనుక తీయకూడదంటే దేవునికి ఇచ్చిన మాట, దేవునికి ఇచ్చినటువంటి ఆ మాట నెరవేర్చే విషయంలో, ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో వెనుక తీయకూడదు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏ విషయంలో వెనక తీయకూడదు? దేవుని వెంబడించే విషయంలో వెనక తీయకూడదు. నువ్వు దేవుని వెంబడించే విషయంలో వెనక తీస్తున్నావు అని అంటే అది లోకానికి దగ్గరయ్యేదానికి, లేదా ఆత్మీయంగా నిన్ను నీవే నష్టపరుచుకునేదానికి కారణం అన్నమాట. ఎక్కడైతే దేవుని వెంబడించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, కూడికల్లో పాలు పొందే విషయంలో, సువార్తలో పాలు పొందే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, ఈ విషయాల్లో ఎక్కడైతే నువ్వు వెనక తీస్తూ వచ్చినావో ఆ విషయంలో సరి చేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. రెండోదిగా. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏ విషయంలో వెనుక తీయకూడదు అనేది మనం గమనిస్తూ వచ్చినట్లయితే దేవునికి ఇచ్చే విషయంలో వెనుక తీయకూడదు. నీ జీవితంలో వెనక తీసినట్లయితే లేమిడికి కారణమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అంటే నీ జీవితంలో ఆ లేమిడి అనేది తొలగించబడాలని అంటే ఎక్కడైతే వెనుక తీస్తూ వచ్చినావో దాని విషయమై దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలా. అబ్రహాము దేవునికి ఇచ్చే విషయంలో వెనక తీయలేదు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి తన మీద ఒట్టుపెట్టుకొని, తన మీద ప్రమాణం పెట్టుకొని తనను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనక తీయకుండా ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చే విషయంలో కూడా వెనక తీయడు. అందుకనే ఆ కోల్గేట్, ఆ పేస్ట్ అధిపతిని గురించి చాలామంది చెప్తా ఉంటే నేను విన్నాను. అర్థమైందా? కోల్గేట్ ఆ కంపెనీ తయారు చేసినప్పుడు తను దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నాడంట. నా యొక్క కంపెనీ మంచిగా జరిగితే 10వ భాగము నీకు ఇస్తానన్నాడంట. అది మంచిగా జరిగే కొంది ఆ తర్వాత ఆ 20 భాగము 30 భాగము. నేను విన్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు ఒక 10 భాగం ఆయన తీసుకొని దాదాపుగా 90 భాగము దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఖర్చు పెడతాడంట. దేవుడికి మనం ఎంత ఇస్తే అంతగా దేవుడు మనకు ఇస్తాడు. ఆయన ఎవరికి కూడా అచ్చి ఉండేవాడు కాదు, అంటే అప్పు ఉండేటువంటి వాడు కాడు. అందుకని దేవుని ప్రజలముగా దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడైతే వెనుకంజ వేస్తూ వచ్చినామో ఆ విషయంలో మన జీవితంలో సరి చేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఆ తర్వాత 4వదిగా ఇంకో మాట, ఇంకో 2 మాటలు జ్ఞాపకం చేసి ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి రండి. 4వ మాట ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 'ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును విత్తనము విత్తుము, అది ఫలించును ఇది ఫలించును, రెండును సరి సమానముగా ఎదుగును, నీవు ఎరుగవు. అమ్మా క్షమించండి, అక్కడ ఆ మాట నేను తొందరగా పోయినా నాలుంది. చూడండి, అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆడంటాడు, ఉదయమున విత్తుము, విత్తనమును విత్తుము, అస్తమయముందున నీ చెయ్యి వెనకదీయక విత్తుము అని అంటాడు. కాబట్టి 4వ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే విత్తనములను విత్తే విషయంలో వెనకదీయకూడదు. ఏ విత్తనము ఫలించుద్ది అనేది మనకు తెలియదు. విత్తనము అనేది దేవుని యొక్క వాక్యం. మార్క్సు వార్త 4వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూడగలిగినట్లయితే విత్తనము దేవుని యొక్క వాక్యం అని ఉంది. కాబట్టి నీవు నేను దేవుని యొక్క వాక్యమును ప్రకటించే విషయంలో వెనుక తీయకూడదు. లేదా ఇంకో మాట నేను చెప్పాల్సి వస్తే సువార్తను ప్రకటించే విషయంలో వెనుక తీయకూడదు. సమయమందును అసమయమందును సువార్తను
ప్రకటించేటువంటి వారంగా ఉండాలా. కాబట్టి గడిచిన సంవత్సరంలో ఎక్కడ సువార్తను ప్రకటించే విషయంలో మన జీవితాల్లో వెనక తీస్తూ వచ్చినామో ఆ విషయమై మన జీవితాలను సరిచేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించవలసిన భారాన్ని మన మీద మోపినాడు. పౌలు అదే అంటాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, ఇష్టపడి చేస్తే బహుమానము లేదా జీతము దొరుకుద్ది. ఇష్టపడకపోయినను సువార్తను ప్రకటించాలి, ఎందుకంటే గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అని అంటాడు. కాబట్టి నీవు నేను సువార్తను ప్రకటించవలసినటువంటి వారంగా ఉన్నాం. వెనుక తీయక సువార్తను ప్రకటించాలి. ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాలు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని నాతో 2 రోజుల క్రితం అన్నతో నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎట్లా అన్న పరిచర్య ఎట్లా ఉంటుందని అంటే, షామ్ 5 గంటల దాకా దాన్ని కొనసాగించాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పొద్దున్నే సువార్తకు వెళ్తాము, ఈ మధ్యలో గ్యాప్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అని అన్నారు. అర్థమైందా? ఈరోజు కూడా అన్న మీకు ప్రకటన చేసినాడు ఏమని, సువార్త ఉంది, ఎవరు వెళ్ళిపోబాకండి అని. చాలాసార్లు మన జీవితాల్లో వెనుక తీసేటువంటి వారంగా ఉంటాం. అందుకనే పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. మన జీవితంలో అనేక సార్లు ఆయా శ్రమల గుండా వెళ్ళేదానికి కారణం ఏంటిదంటే, ఒక కారణం, చాలా కారణాలు ఉన్నాయి, అయితే ఒక కారణం ఏంటిదంటే నువ్వు సువార్తను ప్రకటించేదానికి వెనక తీయటమే. కాబట్టి దేవుని ప్రజలముగా ఈ రాత్రికాల సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించకముందు మన జీవితాలను సరి చేసుకొని నూతనమైన విధానములో నూతన సంవత్సరంలో ప్రవేశించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదని అంటాడు. మనం వెనక తీసేవారము కావు. ఏ విషయంలో వెనక తీయకూడదయా అని అంటే, సువార్తను ప్రకటించే విషయంలో వెనక తీసేటువంటి వారంగా ఉండకూడదు. ఎక్కడైతే సువార్తను ప్రకటించే విషయంలో మనం వెనక తీస్తూ వచ్చినామో ఆ విషయంలో దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకొనడము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నా మటుకు నేనైతే చెప్తా, సువార్తకు పోతాం, దినమంతా నడుస్తూ ఉంటాం అన్నాడు. ప్రతి నెల మొదటి ఆదివారము మేము సంఘముగా మా చుట్టుపక్కల ప్రాంతంలో సువార్త చేస్తాం. ఆ తర్వాత ప్రతి నెల ఒక రోజు మమ్మల్ని ఎవరైనా ఎక్కడికైనా సువార్తకు పిలిస్తే అక్కడికి వెళ్ళి దినమంతా సువార్త చేస్తాం అన్నమాట. దినమంతా సువార్త చేస్తాం. సువార్తలో కొన్నిసార్లు నడిచి 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 కాళ్ళు నొప్పులు పెట్టి కూర్చుంటాం. అట్లా కాసేపు ఎడన్నా కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి అట్లా పోతూ ఉన్నాడు అనుకోండి, ఎవరో ఒక వ్యక్తి పోతూ ఉంటే ఇప్పుడు దాకా పంచినాములే, పోనీలే, ఒక ఆయనే కదా, ఏం కాదులే అని అనిపించుద్ది శరీరం. అయితే మనసు ఏమనిపించుద్దో తెలుసా, ఆ వ్యక్తి నరకానికి పోతే దానికి కారణము నువ్వే, దానికి కారణము నువ్వే. నీ మీదే ఆయన నేరస్థాపన చేస్తాడు. పలానా రోజు పలానా స్థలంలో నేను అట్లా పోతా ఉన్నాను, ఆ వ్యక్తి ఊరకనే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి కానీ ఆ దినము కానీ నాకు ఒక కరపత్రిక ఇచ్చుంటే నేను రక్షించబడేవాడిని, ఈ నరకానికి వచ్చేవాడిని కాదు అని నీ మీద అతను నేరస్థాపన చేస్తాడని నా మనస్సాక్షి చెప్పేది. ఎంతో బలవంతంగా లేచిపోయి ఆ పత్రిక అతనికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆ మాట అన్నట్టున్నా అంటే, వెనక తీసేటువంటి వారంగా ఉండకూడదు. ఏ మాట, ఏ పత్రిక ఎట్లా ఎవరిలో పనిచేస్తుందో తెలియదు. అందుకనే దేవుని ప్రజలముగా సువార్తను ప్రకటించేదానికి ఎప్పుడు కూడా వెనక తీయకూడదు. అది ఏ సమయమైనా కానీ. నిజంగా దైవజనుడు బస్సింగ్ గారి ద్వారా అటు గొప్ప సంగతులను మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఒక బస్సింగ్ గారి సహవాసంలో ఉండేవారు మాత్రమే ప్రతి సందర్భంలో కూడా సువార్త చెప్తారు. అది పుట్టినరోజు కావచ్చు, సత్యం రోజు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఒక్క మాట అయినా సువార్త చెప్తారు. ఎందుకంటే సమయమందు నీవు నేను సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండాలా. అలా ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఎక్కడైతే సువార్తను ప్రకటించే విషయంలో వెనుక తీస్తూ వచ్చినామో ఆ విషయంలోమై మన జీవితంలో మనల్ని మనం సరి చేసుకోవాలి. చాలాసార్లు ఆఫీస్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేదా మన బంధువులు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళ ముందు కాదులే, అప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే అని చాలాసార్లు మన జీవితంలో వెనకంజ వేసేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి నేను ఆ జీవితంలో ఎక్కడైతే ఆ వెనకంజ వేస్తూ వచ్చినామో, వెనక తీస్తూ వచ్చినామో ఆ విషయంలో ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మన జీవితాలను మనల్ని మనం సరి చేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. 4వ మాట నేను మీకు జ్ఞాపకం చేసే మాట, ఏ విషయంలో వెనకంజ వేయకూడదు అని అంటే, విత్తనములను విత్తే విషయంలో లేదా సువార్తను ప్రకటించే విషయంలో వెనుకంజ వేయకూడదు. ఎక్కడైతే వెనుకంజ వేస్తూ వచ్చినామో, కారణాలు చెప్తూ వచ్చినామో ఆ విషయాలై మనల్ని మనం
సరి చేసుకోవాలా. ఈ మధ్య ఒకసారి నేను పరిచర్యకు పోయినా, అక్కడ సువార్త గురించి ఎంతో భారంతో కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆఖరిలో ఆ సంఘ పెద్దలు వేసి ఏమన్నాడని అంటే, మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, మనం ఉద్యోగాలను బట్టి సువార్తలకు పోలేకపోతున్నాం, ఖాళీగా ఉండేవాళ్ళు సువార్తకు పోండి అని అన్నాడు. ఏమన్నాడు? ఖాళీగా ఉండేవాళ్ళన్నా సువార్త పోండి అన్నాడు. నాకు చాలా బాధ అయింది. నేను లేదు చెప్పిన, ఒకవేళ నీకు ఏదైనా రోగం వచ్చిందనుకో, చిన్న ఉద్యోగం అని మానేసుకుంటావు, పోతావు అట్నే రోగంతో పోతారా? లేదా బంధువులు ఇంట్లో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినారు అనుకోండి, చిన్న ఉద్యోగం అని చెప్పి పోతావా? అంటే సువార్త చేసే వాళ్ళందరూ పని లేని వాళ్ళనా? నేను అదే మాట చెప్పిన, సువార్త చేసే వాళ్ళు ఏం పని లేని వాళ్ళు కాదయ్యా, సువార్త చేసేవాళ్ళు కూడా క్రయము చెల్లించి వస్తాను. నేను నా జీవితంలో చాలాసార్లు సాకులు చెప్తా ఉంటాం. ఆరోగ్యం బాగలేదు, మోకాలు నొప్పులు ఉన్నాయి, నడువుల నొప్పులు ఉన్నాయి, నేను వచ్చిన ఏం చెప్పలేను, నాకు భయము, నేను ఎందుకు లేని రాలేదని అంటాం. అర్థమైందా? సువార్తలో కలిసి ఉండాలా. నువ్వు ఏం చేయకపోవచ్చు, ఏం చెప్పకపోవచ్చు, దేవుని ప్రజలతో ఐక్యతను కనపరచాలా. ఇదంతా ప్రాముఖ్యమైన సంగతి. ఎవరైతే సువార్తను అలాగ ఇష్టపూర్వకంగా చేస్తారో దేవుడు వారికి ఏం చేస్తాడు? పరలోకములో జీతం ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రజలముగా ఎక్కడైతే సువార్తను ప్రకటించే విషయంలో వెనకంజి వేస్తూ ఉన్నామో ఆ విషయాలై మన జీవితాల్లో మనం సరి చేసుకోవాలి. ఈ దినాల్లో సువార్త ప్రకటించేదానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఏదో ఒకటి మనం ఎంచుకోవాలా. నాకు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన భారం, నేనేం సువార్తకు పోతానంటే నేనేం చేస్తానంటే, నేను పోయినటువంటి ఆ ఊరిలో చెట్లకి వాక్యాలు కొడతా, కొన్ని వాక్యాలు తయారు చేయించుకొని పోతా, ఆ చెట్లకు వాక్యాలు కొడతా. ఎందుకనంటే మనం సువార్త ప్రకటించి వచ్చిన ఆ వాక్యాలు కొన్ని రోజులు అట్లా ఉంటాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ భారం. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు టీషర్ట్ల మీద వాక్యాలు కొట్టించుకొని ఊరకపోయి ఆ సిగ్నల్ దగ్గర వాటిల దగ్గర నుంచుంటాడు అంతే. ఎవరికి నోరు తెలిసి ఒక మాట కూడా చెప్పడు. టీషర్ట్ వేసుకుంటాడు, ముందు వెనకాల వాక్యాలు రాసినటువంటి టీషర్ట్ వేసుకుంటాడు. జనాలు ఎక్కడైతే 4-5 ఉంటారో వాళ్ళ మధ్యలో పోయి కాసేపు నుంచుంటాడు. మళ్ళీ అట్లా జనాలు ఎక్కడైతే ఉంటారో టీ హోటల్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర అట్లా పోయి నుంచుంటాడు. నాకు తెలిసిన ఇంకో సహోదరుడు ఉన్నాడు, 4-5 ఫ్లెక్సీలు చేయించుకున్నాడు. ఆ బండి ఉందన్నమాట, దానికి ఆ బండికి ఎక్కడైనా పోయి పార్కింగ్ చేసి ఆ బండికి కట్టి అక్కడ నుంచుంటాడు. ఎన్నో మార్గాలు సువార్తను ప్రకటించేదానికి. అయితే ప్రకటించగలుగుతూ ఉన్నామా? సువార్తను ప్రకటించకుండా ఎక్కడైతే వెనుకంజ వేస్తూ వచ్చినామో, ఈ సంవత్సరం దినాలు లేదా గడిచిన సంవత్సరాల్లో ఎక్కడైతే వెనుకంజ వేసినామో ఆ విషయాలై దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అతడు వెనుకంజ వేసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. అతడు మనము వెనుక తీయవారము కాము. ఏ విషయాల్లో వెనుక తీయకూడదని అంటే, విత్తనములను విత్తే విషయంలో లేదా సువార్తను వాక్యమును ప్రకటించే విషయంలో వెనుక తీసేటువంటి వారంగా ఉండకూడదు. ఐదవదిగా ఆఖరిగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసి ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 20 5వ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాను పొందగోరు వానికి చేయకుండా వెనుక తీయకుము అని అంటాడు. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసే 5వ మాట ఏంటంటే, మేలు చేసే విషయంలో వెనుక తీయకూడదు. దేవుని ప్రజలముగా మన జీవితాల్లో మేలు చేసే విషయంలో వెనక తీయకుండా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనం మేలు చేసిన వారే మనకేం చేస్తారు? కీడు చేసేటువంటి వారుగా ఉంటారు. అయినా కానీ మనం విసుగు చెందకూడదని దేవుని యొక్క వాక్యంలో ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో నా మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, అలయక మేలు చేసిన తగిన కాలమున అది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మేలు చేసే విషయంలో వెనుక తీసేటువంటి వారంగా ఉండకూడదు. అందుకని అక్కడ ఆ మాట అంటాడు, విసుగాక అని. ఆ మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే అడంటాడు, మనము మేలు చేయుటయందు విసుగాక యుందుము, అలయక మేలు చేసిన ఎడలా తగిన కాలమందు పంట కోస్తాం. కాబట్టి నేను ఆ జీవితాల్లో మేలు చేసేటువంటి వారంగా ఉండాలా. ప్రేమంటే వాళ్ళు అనేకులకు మేలు చేయాలా. ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా వెనక దీయుక
మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. మేలు చేయటం చేతైనప్పుడు దాన్ని చేసే విషయంలో వెనుక దిగకూడదు. ఆ ఎదురు వ్యక్తి ఎలాంటి వాడన్నా కానీ మనకు మేలు చేయటం చేతమైంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలా? చేసేటువంటి వారంగా ఉండాలి. అందుకనే 10వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను మేలు చేద్దాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మేలు చేసేటువంటి వారు వెనక తీయక మేలు చేయాలి. మేలు చేసే విషయంలో వెనక తీయకూడదు. ఎవరికి మేలు చేయాలని అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, అందరికీ, వాళ్ళు శత్రువులు కావచ్చు, మిత్రులు, అందరికి కూడా మేలు చేయాలి. అయితే ఇంకో మాట ముందుకు వచ్చాడు, ప్రత్యేకంగా ఎవరికి చేయాలంట? విశ్వాస కుటుంబానికి చెందిన వారికి మేలు చేయాలి. మేలు చేయని ఎరుగుండి అలాగూ చేయని వానికి అదేమవుతుందంట? పాపం అగునని ఉంది. మేలు చేయని ఎరుగుండి అలాగూ చేయని వానికి పాపం అవునంటే, కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలి అని అంటే మేలు చేసే విషయంలో వెనుక తీయకూడదు. గడిచిన దినాల్లో, సంవత్సరాల్లో ఎక్కడైతే అలాగున మేలు చేయని ఎరిగి ఉండియో చేయకుండా పాపము చేస్తూ వచ్చినామో ఆ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మన జీవితాల్లో మనం వెనక తీయచూ వచ్చినటువంటి వారమే. అయితే దేవుడు పెందల కడలు లేచి తన ప్రవక్తలైనటువంటి వారిని, సేవకులైన వారిని మన ఎద్దుకు పంపిస్తూ మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ నా జీవితంలో అందుకని నిన్ను నన్ను ఈ రాత్రి కాలంలో, ఈ సంవత్సరాంత సమయాల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము వెనక తీసేటువంటి వారము కాము. ఏ విషయాల్లో వెనక తీయకూడదని 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. ఈ 5 విషయాల్లో దేవుడు ఏదైనా ప్రత్యేకంగా నీతో మాట్లాడునంటే అట్లానే నీ మనసు కఠినపరచుకోకుండా దేవుని సన్నిధిలో సరి చేసుకొని విడిచిపెట్టినట్లయితే నీవు వర్ధిల్లేటువంటి వాడుగా ఉంటావు, కనికరించబడేటువంటి వాడుగా ఉంటావు. అలాగనే దేవుడు సహాయం చేయనుగాక.